హలో ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందని అయితే చెప్పుకుంటాను. మీరందరూ రూపు తెచ్చుకున్నారా? గోల్డ్లో నేను తీసుకున్నానండి. 1 గ్రామ్లో తీసుకున్నాను. 10,000 వరకు పడింది. అనుకోకుండా అమ్మవారికి ప్రసాదాలు కూడా 9 రకాలు చేసుకున్నానండి. ఫస్ట్ ప్రసాదం అయితే శనగలు చేశాను, అలాగే పులిహోర, అలాగే పరమాన్నం చేసుకున్నాను, గారెలు, పూర్ణాలు, చలిమిడి, వడపప్పు అన్నీ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా కుదిరింది. అమ్మవారు అలాగా చేయించుకున్నారేమో అనుకున్నాను, కానీ వంటలు చేసినప్పుడు నేను వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నాను, కానీ పూజ చేసేటప్పుడు అయితే నాకు టైం సరిపోక నేనైతే అంతా రికార్డ్ చేయలేదండి. చిన్న చిన్న బిట్స్ అయితే రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా పెట్టకపోదును, కానీ గుర్తుగా ఉంటుంది. ఇంత చాలా బాగా కుదిరింది కదా, అమ్మవారే చేయించుకున్నారు అని చెప్పేసి నేనైతే ఈ కొంచెం వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పులిహోర పులుసు కూడా చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉందండి. తిన్న వాళ్ళందరూ కూడా ప్రసాదము గుళ్ళో తిన్నట్టుగానే ఉంది అని చెప్పారు. అంత టేస్టీగా వచ్చినాయి అన్నమాట ప్రసాదాలన్నీ కూడా. కనీసం ఉప్పు కూడా చూడలేదండి. అంటే మనం దేవుడికి పెట్టాలి కదా ప్రసాదం అని చెప్పేసి అలాగే పెట్టేశాను. దద్దోజనం అని ఒక్కసారి రైస్ వండేసుకొని పక్కన పెట్టేసుకొని అన్ని ప్రసాదాలు రైస్తో చేసేయి. అంటే పులిహోర, అలాగే పరమాన్నం ఒకటి, దద్దోజనము, ఇవన్నీ కూడా మనము అన్నంతోనే చేస్తాం కాబట్టి ఒక్కసారి వండేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఇలాగా పండగల టైంలో కలిసి వస్తుంది అనమాట. ఇవి గారెలండి. గారెలు వేసేటప్పుడు మిరియాలు వేసుకుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట. అందుకని నేను కొన్ని మిరియాలు వేశాను. అయితే పెరుగులో ముంచి ఎందుకు వేస్తున్నానంటే, పెరుగులో ముంచి వేయటం వల్ల 2 రీజన్లు ఉన్నాయండి. ఒకటి, గారె మంచిగా వేగుతుంది, కలర్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇంకోటి, అమ్మవారికి పెరుగంటే ఇష్టం కాబట్టి పెరుగులో ముంచి వేయటం వల్ల అమ్మవారికి ఇంకా ఇష్టమైన ప్రసాదంగా అయిపోతుంది అనమాట. పూర్ణాలు అయితే అండి అసలు ఎంత బాగా కుదిరినాయో అండి, అసలు అంత బాగా కుదిరినాయి. ఇవైతే మేము పోయినసారి సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నాను ఈ పీటని. నేను ఇంకా 3 ఇయర్స్ నుంచి అయితే ఈ పీట మీదనే పూజ చేసుకుంటున్నాను. అంటే వినాయక చవితి కానీ ఇలాగ వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజ అయినా ఈ పీట మీద జరుపుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేనైతే అమ్మవారికి అయితే విగ్రహం ఏం పెట్టలేదు, కలశం పెట్టుకొని ఇలాగ చేసుకున్నానండి. 9 రకాల దినుసులు అయితే తెచ్చుకున్నాను. అంటే గవ్వలు, తామర గింజలు, ఇవన్నీ తెచ్చుకొని అన్నీ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది ఈసారి పూజ. నేను చేస్తున్న పూజ అయితే నాకు ఎంత హాయిని ఇచ్చిందంటే చెప్పలేను. ఓన్లీ డబ్బు కోసమే కాదండి వరలక్ష్మి వ్రతం చేసుకునేది, ఇంట్లో సకల సౌభాగ్యాల కోసము, ముఖ్యంగా ఆరోగ్యం కోసము. ఆరోగ్యం ఉంటే ఏదైనా సరిపోతుంది అంటారు కదా. ఎందుకంటే మనం కోట్లు సంపాదించినా కానీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది అయిందంటే మనం సంపాదించింది మొత్తం వెళ్ళిపోతుంది అంటారు కదా. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.